నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెల్లవారుజాము వరకు ముక్కంటి సేవలో తరించిన భక్తులు, జాగరణలతో కిక్కిరిసిన శివాలయాలు. పార్లమెంట్ ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్న బీజేపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి నిజామాబాద్ నుండే శ్రీకారం చుట్టనున్న అమిత్ షా, ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర నాయకులు. పరమాత్ముని పూజిస్తే పాపాలు తొలగిపోతాయి, ధర్మాన్ని రక్షించాలని పిలుపునిచ్చిన మంగిరాములు మహారాజ్. కేదారేశ్వర ఆశ్రమంలో మహా అన్న సత్రంలో పాల్గొన్న వేలాది మంది భక్తులు. లోక్సభ ఎన్నికల్లోపు సెంచరీ ఎమ్మెల్యేలపై టార్గెట్ పై టీఆర్ఎస్ వ్యూహంపై స్పెషల్ ఫోకస్. మూడవ రోజు కొనసాగిన కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థుల దేహ దారుఢ్య పరీక్షలు పర్యవేక్షించిన సిపి కార్తికేయ. తెలంగాణ యూనివర్సిటీలో ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సు, వృత్తి సాహిత్యంపై చర్చించిన వక్తలు. ఉత్తర తిరుపతి క్షేత్రంలో పోటెత్తిన భక్తులు, మరకత శివలింగానికి అభిషేకం నిర్వహించి మొక్కులు తీర్చుకున్న భక్తులు. వరుస సెలవులు రావడంతో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు సెలవులు ప్రకటించడంతో క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రద్ధానంద్ గంజ్ లో పసుపు కొనుగోలు క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. శుక్రవారం నుండి మార్కెట్ యార్డ్ కు మహాశివరాత్రి అమావాస్య సందర్భంగా వరుసగా సెలవులు రావడంతో ఈ నెల 6వ తేదీ వరకు క్రయ విక్రయాలను నిలిపివేసింది. దీంతో మార్కెట్ యార్డ్ బోసిపోయింది. తిరిగి 7వ తేదీన మార్కెట్లో కొనుగోలు యథావిధిగా ప్రారంభం అవుతాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తో దేశ ప్రజలకు మోడీ చేయూత అందించిన ఘనత తమ ప్రభుత్వాందేనని, ఇప్పటి వరకు మోడీ పాలన ట్రైలర్ మాత్రమేనని, మళ్లీ గెలిచిన తర్వాత అసలు పాలన చూపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. 5 పార్లమెంటు క్లస్టర్ సమ్మేళనంకు రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిజామాబాద్ పర్యటన చేయనున్నారు. బోర్కంపీలోని భూమిరెడ్డి కన్వెన్షన్ లో ఏర్పాట్లను రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ రావు, జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి తదితర నేతలతో కలిసి పరిశీలించారు. శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, పార్లమెంట్ బూత్ కమిటీల బాధ్యులతో సమావేశం అవుతారని మీడియాతో లక్ష్మణ్ రావు తెలిపారు. 5 ఏళ్లలో బీజేపీ మోడీ సర్కార్ చేసిన అభివృద్ధి పనులు, సాధించిన విజయాలు, సర్జికల్ స్ట్రైక్ పై ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. రేపటి నుండి తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి అమిత్ షా తెరలేపనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వ్యూహంపై కార్యాచరణ చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మోడీ పాలన ట్రైలర్ మాత్రమే అని, మళ్లీ గెలిచిన తర్వాత అసలు పాలన చూపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. కార్మికులు, కర్షకులు, రైతు కూలీలు వీళ్ళందరి కూడా సలహాలు, సూచనలు సేకరించి ఒక ప్రజా మేనిఫెస్టో తయారు చేయడానికి కూడా ఇచ్చిన కార్యక్రమాన్ని సిఇఓ, ఐటీ ప్రొఫెషనల్స్తో, సిఇఓలతోని, రైస్ మిల్లర్స్తోని ఇవన్నీ కూడా విస్తృతంగా ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. రేపటి ఈ 5 పార్లమెంట్ సమ్మేళనంతో ఎన్నికల ప్రచారానికి అమిత్ షా గారు, అధ్యక్షుల వారు నాంది పలికిన తెలంగాణలో దాదాపు 35 అసెంబ్లీలకు పరిమితమైన 5 పార్లమెంటులో ఈ పార్టీకి 2 పర్యాయాలు, ఒకసారి రామ్మోదవ్ గారు నేను, రెండోసారి మళ్ళీ అరవింద్ నింబావళి గారు నేను రావడం జరిగింది. పార్లమెంట్ వారిగా కూడా సమీక్షలు జరుపుకోవడం జరిగింది. యంత్రాంగాన్ని సమాయత్తం చేశాం. మరి ఏ అంశాలైతే ఇవాళ ప్రధానంగా ప్రజలను ప్రభావితం చేసే అంశాలు ఆ అంశాలను ప్రధానంగా తీసుకొని ఎన్నికల్లో వెళ్లేటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించబోతున్నాం. ఎమ్మెల్యేలను ఫిరాయింపులు చేస్తున్నారు, తెలంగాణలో మళ్లీ ఉప ఎన్నికలు రాబోతున్నాయని, 16 పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని కేటీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ చక్రం కాదు కదా, చిన్న స్క్రూ కూడా టీఆర్ఎస్ తిప్పలేదని అన్నారు.
మోడీ హవాలో గెలవలేమని కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోయారని అన్నారు. దేశంలో తీవ్రవాదంపై మోడీ ఉక్కుపాదం మోపుతారని తెలిపారు. అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్లను కేసీఆర్ కల్పించడం లేదని ఆరోపించారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం అభ్యర్థిగా సుగ్నాకర్ రావు పోటీలో ఉన్నారని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా బందోబస్తు విషయంలో సిపి కార్తికేయ ఆధ్వర్యంలో ఏసీపీ శ్రీనివాస్ కుమార్ పోలీస్ అధికారులు పర్యవేక్షించారు. సభ ఏర్పాట్ల గురించి కేంద్ర భద్రతా బలగాలు సిపి కార్తికేయను కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనుకున్న లక్ష్యాల సాధనగా టీఆర్ఎస్ దూసుకుపోతోంది. 5 ఎమ్మెల్సీలను గెలిపించుకోవడం, 16 ఎంపీ సీట్లను సాధించే దిశగా పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. అనుకున్న లక్ష్యాల సాధనగా టీఆర్ఎస్ దూసుకుపోతోంది. దీనికి తోడు 100 సీట్లు సాధించాలని మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు టార్గెట్ పెట్టుకున్నప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీలో అంతర్గత పరిణామాలతో 100 సీట్ల లక్ష్యానికి కొంచెం దూరంలో ఆగిపోయింది. అయితే అసంతృప్తిని సరిదిద్దుకునేందుకు లెక్కను సరిచేయాలనే లక్ష్యంతో మిషన్ పై దృష్టి పెట్టింది. టీఆర్ఎస్ లక్ష్యాన్ని ఇతర పార్టీల ఎమ్మెల్యేలే స్వయంగా నెరవేర్చే పరిస్థితి వచ్చింది. గత శాసనసభలో చేరికల వ్యూహానికి భిన్నంగా ఈసారి ఇతర పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకే 2 స్వతంత్ర ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్ రామగుండం, లావుడ్య రాములు నాయక్ వైరా టీఆర్ఎస్ లో చేరారు. అధికార పార్టీలో చేరుతున్నట్లు కాంగ్రెస్ టీడీపీలోని 3 ఎమ్మెల్యేలు ప్రకటించారు. త్వరలోనే మరో టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సైతం అధికార పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ 4 చేరికతో టీఆర్ఎస్ బలం 94కు చేరనుంది. లోక్సభ ఎన్నికలలోపు మరో 6 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉండడంతో గులాబీ పార్టీ పెట్టుకున్న 100 మంది ఎమ్మెల్యేల లక్ష్యం పూర్తి కానుంది. నిజామాబాద్ జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలు రావడంతో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామాల ఏర్పాటుతో అధికారులు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను మార్పులు చేర్పులు చేశారు. అనంతరం ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. జిల్లా పరిషత్ అధికారులు కొద్ది రోజులుగా ఈ ప్రక్రియను చేపడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో 25 మండలాలకు గాను 299 ఎంపీటీసీ స్థానాలు, 25 జెడ్పీటీసీ స్థానాలను ఖరారు చేశారు. కామారెడ్డి జిల్లాలో 22 మండలాలకు 236 ఎంపీటీసీ, 22 జెడ్పీటీసీ స్థానాలను ఖరారు చేశారు. స్థానాల మార్పుకు సంబంధించి అభ్యంతరాల స్వీకరణ చేపట్టిన అనంతరం ఇటీవలే తుది జాబితా విడుదల చేశారు. స్థానాలు ఖరారు కావడంతో ఎన్నికల నిర్వహణలో భాగంగా రిజర్వేషన్లపై దృష్టి పెట్టారు. నేటి నుంచి రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆయా మండలాల్లో జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం రిజర్వేషన్లు చేపట్టే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అనంతరం ఓటర్ల లిస్టు తయారీపై దృష్టి పెట్టనున్నారు. ఉమ్మడి జిల్లాలో 36 జెడ్పీటీసీలు ఉండగా ప్రస్తుతం కామారెడ్డి, నిజామాబాద్ 2 జిల్లాలు కలిపి 47 జెడ్పీటీసీ స్థానాలు అయ్యాయి. జెడ్పీల పునర్వ్యవస్థీకరణ చేపట్టి ఎన్నికలు నిర్వహిస్తే వేరువేరుగా జెడ్పీసీ స్థానాలు కొనసాగుతాయి. నిజామాబాద్ జిల్లాలో పాత మండలాలు 19 ఉండగా కొత్తగా మరో 6 ఏర్పడ్డాయి. కామారెడ్డి జిల్లాలో పాత మండలాలు 17 ఉండగా కొత్తవి 7 ఏర్పడ్డాయి. ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గిపోయింది. గతంలో ఉమ్మడి జిల్లాలో 36 మండలాలకు 583 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. జిల్లాల విభజన, మున్సిపాలిటీలో గ్రామాలు విలీనం కావడంతో కామారెడ్డిలో 7, నిజామాబాద్లో 13 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో ఎన్నికలు లేనట్లే కనబడుతోంది. నిజామాబాద్ మండలం ముబారక్ నగర్, గూపన్పల్లి, సారంగపూర్, మాక్లూర్ మండలం, బోర్గాంకే, మానిక్ భండార్, కానూరు, ఖానాపూర్ గ్రామాలు నిజామాబాద్ మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. బోధన్ మున్సిపాలిటీలో శ్రీనివాస్ నగర్, ఆచంపల్లి గ్రామాలు విలీనమయ్యాయి. ఆర్మూర్ మున్సిపాలిటీలో పెరికేట్, మామిడిపల్లి గ్రామాలు విలీనమయ్యాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో టేక్రియాల్, అడ్లూరు, రామేశ్వరపల్లి, దేవున్పల్లి, లింగంపూర్, సారంపల్లి, పాతరాజంపేట గ్రామాలు విలీనమయ్యాయి. ఈ గ్రామాల్లో ఇటీవల సర్పంచ్ ఎన్నికలు కూడా నిర్వహించలేదు. కానీ ఆయా గ్రామస్తులు మున్సిపాలిటీలో విలీనం చేయవద్దని కోర్టు స్టే తీసుకువచ్చారు. కోర్టులో వ్యవహారం ఉండడంతో అధికారులు ఈ గ్రామాలను పక్కన పెట్టారు. గ్రామాల్లో ఏ పనులు నిర్వహించాలో వాటి ప్రాధాన్యతను గుర్తించి అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు.
కొత్తగా ఎన్నికైన సర్పంచులకు నిర్వహిస్తున్న శిక్షణలో భాగంగా 3వ దశ కార్యక్రమంలో సర్పంచులకు పలు సూచనలు చేశారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు నిర్వహిస్తున్న శిక్షణలో భాగంగా 3వ దశ కార్యక్రమాన్ని మంగళవారం డిచ్పల్లిలోని టీటీడీసీలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన పంచాయతీరాజ్ చట్టం ద్వారా గ్రామాలను అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యత అంశాలను గుర్తించాలన్నారు. వాటిని పక్కాగా అమలు చేయడానికి ఈ శిక్షణను సర్పంచులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గతంలో సర్పంచులుగా పనిచేసినప్పటికీ శిక్షణ లేనందున కొందరు మెరుగైన సేవలు అందించినప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా శిక్షణ ఇస్తే అన్ని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు బాగా పనిచేస్తాయని ఈ శిక్షణను ముఖ్యమంత్రి ఉద్దేశించారన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామాన్ని సభ్యంగా అభివృద్ధి పథంలో నడిపించాలని ముఖ్యమంత్రి ఆలోచన అని తెలిపారు. మహిళలు 50% పైగానే ఉన్నారని వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. బంగారు తెలంగాణ దిశగా తాండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి అభివృద్ధి చెందేలా పరిపాలన అందించే దిశగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలలో సర్పంచులు అభివృద్ధి పథంలో పనిచేయడానికి మరింత ఎక్కువగా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుబాటులో ఉన్న నిధులను, పనులను, ప్రాధాన్యతలను గమనించి వాటిని సద్వినియోగం చేయాలని సూచించారు. గ్రామ అభివృద్ధిలో ప్రజల సహకారం, భాగస్వామ్యం తీసుకుని ముందుండి నడిపించాలని సూచించారు. నాయకత్వ లక్షణాలను అలవర్చుకొని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రత్యేక చొరవ చూపాలన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు జరగడం లేదని ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అదేవిధంగా డంపింగ్ యార్డ్ల నిర్వహణ సక్రమంగా చేయాలని, అవి లేని చోట స్థలాలను గుర్తించి వాటి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి వాటిని వేరే విధంగా ఉపయోగించాలన్నారు. అలాగే పగటిపూట వీధి దీపాలు వెలగకుండా చూడాలని, విద్యుత్ బిల్లులు ఆదా చేసుకోవాలని తెలిపారు. సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు కలిసి నిధుల అవసరం లేని పనులను కూడా చేసుకునే అవకాశం ఉన్నందున అందరినీ కలుపుకొని పోయి గ్రామాభివృద్ధికి కృషి చేయాలన్నారు. తెలంగాణకు హరితహారంలో జనాభా ప్రాతిపదికగా ప్రతి గ్రామంలో నర్సరీ ద్వారా కనీసం 40,000కు తగ్గకుండా మొక్కలను నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, తద్వారా వాతావరణ సమతుల్యం ఏర్పడుతుందని తెలిపారు. కొత్త చట్టం ప్రకారం జరిమానా ఎవరికి పడే అవకాశం రాకుండా అవగాహన కల్పించాలన్నారు. నిబంధనలను అనుసరించి ఇండ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని, అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి కృష్ణమూర్తి, ఎంపీడీఓలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. కేదారేశ్వర ఆశ్రమంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మంగిరాములు మహారాజును భక్తులు దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. అన్నదాన కార్యక్రమంలో వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నందిపేట్ మండలంలోని కేదారేశ్వర ఆశ్రమంలో వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేదారేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భజన కార్యక్రమాలు, శివ కళ్యాణం, శివగంగా నాట్య మండలి వారు నాటిక ప్రదర్శించారు. మంగళవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం రుద్రహోమం, హారతి, మంత్రపుష్పం కార్యక్రమం జరిగింది. భారీ ఎత్తున తరలి వచ్చిన భక్తుల కోసం మహా అన్నదాన కార్యక్రమంలో భాగంగా అన్న పూజను మంగిరాములు మహారాజ్ చేతుల మీదుగా నిర్వహించి అన్నదాన సత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ईश्वर भगवान स्वाहा, अपानाय स्वाहा, ज्ञानाय स्वाहा, उदानाय स्वाहा, समानाय स्वाहा, ईश्वराय नमः। प्राणाहुतिं दद्यात्। लालीलाय धीमहि तन्नो अग्निः प्रचोदयात्। जन्मभवानी माता की మొదటి రోజు ఆ కార్యక్రమం, రెండో రోజు కూడా యజ్ఞాలు ప్రారంభం, మూడో రోజు కూడా శివ కళ్యాణం, అంటే ఆ శివుడి యొక్క పార్వతీ పరమేశ్వరుడు యొక్క కళ్యాణం మరి మన ఆశ్రమంలో మధ్యాహ్నం చేయడం కూడా జరిగింది మన అయ్యగారు ఋత్వికులతోని. మరి ఇలాంటి అవకాశం చుట్టుముట్టు ప్రాంతీయులందరూ కూడా నిదర్శనాన్ని కూడా చెప్పవచ్చు. వాస్తవంగా అంటే ఏ రోజులలో ఎక్కడెక్కడో పుణ్యక్షేత్రములు అవుతుండే, ఈ రోజులలో మన ప్రాంతంలో మన దగ్గర అవుతుందంటే మనం చాలా అదృష్టంగా గౌరవించాలి. వాస్తవంగా
మరి ఇదే ఆలోచన ప్రతి ప్రాంతంలో కూడా ఆధ్యాత్మికమైనట్టు ఇంకా రోజు రోజు కూడా వెళ్ళాలని భగవంతుని ఆశిస్తూ కోరిన కోరికలు తీర్చే అగ్గిదేవుడు మల్లన్న అని మంగళవారం రోజు మహాశివరాత్రి సందర్భంగా నందిపేట్ మండలంలోని జీజీ నడుకుడ గ్రామంలో మల్లన్న ఆలయంలో శివరాత్రి పర్వదినం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బదం మధులిక మాట్లాడుతూ ఈ రోజు మల్లన్న ఆలయంలో ఉదయం శివునికి హారతి అభిషేకాలు చేశామని, శివనామ స్మరణతో మల్లన్న ఆలయం మారు మోగిందని, ప్రతి సంవత్సరం ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల సెర్పూర్, అన్నారం, నోట్పల్లి, గద్దెపల్లి గ్రామాల నుండి ప్రజలు వచ్చి ఉపవాస దీక్షను విరమింపజేస్తారని తెలిపారు. సుమారు 3,000 మంది భక్తులు వచ్చారని, మల్లన్న ఆలయంలో మల్లన్న దేవునితో పాటు శివలింగాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారని, గ్రామాభివృద్ధి కమిటీ సహకారంతో వచ్చినటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని వారు తెలిపారు. గ్రామంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మరియు అందరూ యువకులు ప్రజలు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని దాదాపు 2,000 మందికి అన్నదాన సత్రము ఈరోజు జీజీ నడుకుడ నందిపేట మండలంలో జరగడం జరిగింది. ఇది చుట్టుపక్కల విలేజర్స్ కూడా ఈ యొక్క నడుకుడనే కాకుండా చుట్టుపక్కల నూట్పల్లి, అన్నారం, శ్రీపురం, చిన్నయనం, గాదపల్లి వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ యొక్క మొక్కులు ఈ యొక్క మల్లన్న గుడికి మొక్కులు చెల్లించుకొని ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రవీణ్, గ్రామ కమిటీ సభ్యులు గంగారెడ్డి, రాజశేఖర్, రమేష్, గంగాధర్, భోజన్న, శ్రీకాంత్, సాగర్, శ్రీను, నర్సయ్య, గ్రామ యువకులు రజనీకాంత్, రాజు, సురేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని ఉత్తర తిరుపతి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. గత నెలలో ప్రారంభమైన ఉత్తర తిరుపతి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గంగస్థాన్ గురుదత్త ఆశ్రమ ట్రస్ట్ వ్యవస్థాపకులు సంపత్ కుమార్ కుటుంబ సభ్యులు కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అర్ధరాత్రి రుద్రాభిషేకాలు నిర్వహించారు. వేలాది సంఖ్యలో తరలివచ్చిన భక్తులు మొదట మరకత గణపతి ఆలయం, మరకత లక్ష్మీదేవి, శ్రీచక్ర, వెంకటేశ్వర ఆలయం, దత్తాత్రేయతో పాటు మరకత శివలింగం, మరకత ఆంజనేయ స్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరకత శివలింగానికి పంచామృతాలతో పాటు బిల్వపత్రాలు, పండ్లు సమర్పించి వారి మొక్కులు తీర్చుకున్నారు. శివనామ స్మరణతో ఆలయం మారుమోగింది. పోలీస్ కానిస్టేబుల్స్ మరియు ఎస్ఐ దేహదారుఢ్య పరీక్షల్లో భాగంగా ఎక్కడ కూడా మానవ ప్రమేయం లేకుండా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ రీడర్ ప్యాడ్లను ఉపయోగించడం ద్వారా ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు, అక్రమాలకు ఆస్కారం లేకుండా పక్కా ప్రణాళికతో నిర్వహిస్తున్నామని, అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నామని సిపి కార్తికేయ తెలిపారు. నాగారం వద్ద గల రాజారాం స్టేడియం నందు కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అభ్యర్థులకు ఎంపికలో భాగంగా శారీర దారుఢ్య పరీక్షలు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ సమక్షంలో ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. 3వ రోజు సందర్భంగా 1000 మంది పురుష అభ్యర్థులను పిలువగా అందులో 891 మంది పురుష అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారని సిపి తెలియజేశారు. ఉదయం నుంచే అభ్యర్థులకు ఎత్తు, ఛాతీ, చుట్టుకొలతలతో అర్హత పొందిన వారికి ముందుగా 800 మీటర్ల పరుగు పందెం నిర్వహించి అర్హత సాధించిన అభ్యర్థులకు కొంత సమయం విశ్రాంతి కల్పించి అనంతరం ఈవెంట్స్ నిర్వహించామని, గ్రౌండ్ లో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మంచినీళ్ల సౌకర్యం, అందుబాటులో మెడికల్ టీం, అంబులెన్స్లను ఏర్పాటు చేశామని తెలిపారు.
అభ్యర్థుల ఈవెంట్స్ ప్రక్రియ ముగిసిన తర్వాత వారి దేహదారుణ్య పరీక్ష ఫలితాలు రిక్రూట్మెంట్ బోర్డు సర్వర్ అప్లోడ్ అవడానికి సాయంత్రం అవుతుంది కాబట్టి మరుసటి రోజు డౌన్లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. పూర్తి పారదర్శకంగా ప్రశాంతంగా కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఎంపికలు జరుగుతున్నాయని, పోలీస్ ఉద్యోగాలు ఇప్పిస్తామని దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని అభ్యర్థులకు సూచించారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ తెలియజేశారు. ఈ దేహదారుణ్య పరీక్షలు 18వ తేదీ వరకు కొనసాగుతాయని సిపి తెలిపారు. ఈ ఎంపిక సమయంలో నిజామాబాద్ అదనపు డీసీపీ ఎం శ్రీధర్ రెడ్డి, ట్రైనింగ్ ఐపీఎస్ గౌస్ ఆలం, ఆర్మూర్ బోధన్, ఎస్ఐబి ఏఆర్ ట్రాఫిక్, సిసిఎస్ ఏసీపీలు ఏ రాములు, ఏ రఘు, జి రాజరత్నం, సిహెచ్ మహేశ్వర్, ఆర్ ప్రభాకర్ రావు, టి స్వామి, కామారెడ్డి, ఏఆర్ డిఎస్పీ జి శ్రీను, జిల్లా పరిపాలనా అధికారి జి సత్యకుమార్, అన్ని సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు, సూపరింటెండెంట్లు శ్రీనివాస్, మహమ్మద్ మక్సూద్, హైమద్, జనార్దన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఈ సాఫ్ట్ ఇన్ఛార్జ్ కె వంశీ చక్రవర్తి, రిజర్వ్ ఇన్స్పెక్టర్స్, ఫిజికల్ డైరెక్టర్ చంద్రప్రకాష్, స్వప్న, పీఈటీలు, మెడికల్ టీం మరియు సంబంధిత అధికారులు ఇందులో పాల్గొన్నారు. తెలంగాణ సాహిత్యం, చేతి వృత్తులు, సాంస్కృతిక అధ్యయనం అంశంపై తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ మరియు ఉన్నత విద్యా మండలి సంయుక్త ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ సాంబయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని అంతర్జాతీయ సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీసీ కులాల చైర్మన్ ప్రొఫెసర్ ఎస్ రాములు, జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు, డాక్టర్ నందిని సిద్ధారెడ్డి, డాక్టర్ కె శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాహితీ రంగంలో వస్తున్న మార్పుల గురించి గతంలో సదస్సులు జరిగాయి. కానీ జీవనాధార వృత్తులను బహుశా మొదటిసారిగా ఏ విశ్వవిద్యాలయంలోనూ ఏ రీసెర్చ్ సెంటర్లోనూ జరగని ఒక సదస్సు జరపబోతున్నందుకు వారికి ఎవరైతే నిర్వహిస్తున్నారో నిర్వాహకులు, పాల్గొంటున్న వారు, పరిశోధక పత్రాలు సమర్పిస్తున్న వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తారు. ఈ సందర్భంగా చిందు కళాకారులు చేసిన యక్షగానం, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీకై నిజామాబాద్ జిల్లా రుద్రూర్ నివాసి తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘం అధ్యక్షులు మామిడ్ల చంద్రశేఖర్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో చంద్రశేఖర్ నామినేషన్ల పత్రాలను కలెక్టర్కు అందించారు. కరీంనగర్లోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ నుండి తన అనుచరులతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ పట్టభద్రుల, ఉపాధ్యాయుల, ప్రజల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలందరూ తనకు సహకరించి గెలిపించాలని వారు కోరారు. వారిని రుద్రూర్ మండలం నుండి ఆయన అనుచరులు భారీ ఎత్తున వాహనాలతో కరీంనగర్ కు తరలి వెళ్లారు. పోటీ చేసి ఓడిపోయిన వారు, ఎమ్మెల్యే టికెట్ రానివారు, వాళ్ళందరూ కూడా ఒక షెల్టర్ లాగా ఒక పదవీ కాంక్ష, జాగ్రత్త ఒకవైపు, పదవీ కాంక్ష మరోవైపు, ఈ రెండింటికి ఎటువైపు ఉండాలని చెప్పేసి నిర్ణయించుకోవాల్సిన అవసరం పట్టభద్రులకు ఉంది. కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మన సమయం తక్కువ ఉంది కాబట్టి సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మన విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, మిత్రులు, కళాశ అభిమానులు, కేసీఆర్ గారి అభిమానులు అందరూ కూడా ఎవరి ప్రాంతాల్లో వారందరూ కూడా మనము మొదటి ప్రాధాన్యత ఓటు చంద్రశేఖర్ గౌడ్ మామిండ్లకు ఎదురుగా ఎన్నికల కమిషన్ అధికారి ఇచ్చిన పెన్నుతో ఒకటి అంక వేయాలి. కోటగిరి మండల కేంద్రంలో గ్రామ చావిడి వద్ద ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వీవీప్యాడ్ల పనితీరుపై ప్రజలకు స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ దత్తు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్ఐ దత్తు మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ వరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై అపోహలు తొలగించడానికి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.
ప్రజలకు ఈవీఎం వీవీప్యాట్ల నమూనా యంత్రం ద్వారా ఓటు వేయడం, తరువాత ఓటు ఏ గుర్తుకు వేశారో స్వయంగా చూపించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని తెలిపారు. మీరు ఇష్టమైన గుర్తుకు ఓటు వేసి మీకు సేవ చేసే నాయకుడిని ఎన్నుకోవచ్చని తెలిపారు. అంతేకాని ఎలక్ట్రానిక్ మెషిన్ ఓటింగ్లపై ఎటువంటి వదంతులను నమ్మరాదని ఆయన తెలిపారు. ఇది ఎవరికేసినా ఎక్కడికే పోతుందని, ఒక పార్టీకే పోతుందని, ఆ పార్టీ వాళ్ళకైతే మొత్తం అదే ఓట్లు పోతారు, ఒక అపోహ ఉంది. కాబట్టి అపోహ తొలగించి ఇది మంచిదని చెప్పడానికి ఈ మెషిన్ పట్టుకొచ్చారు. ఈ మెషిన్ కొంచెం తెలవదు, ఇది ఉన్న పక్కన ఏదో ఉందో వెళ్ళిపోయారు అందరు బయటికి. అయితే ఈ మెషిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎవరికైతే ఓటేస్తారో ఆ ఓటేసిన మనిషి ఫోటో ఇక్కడ కనిపిస్తుందండి. ఒక 7 సెకండ్లు మనం 7 సెకండ్లు చూసి వెళ్ళిపోవాలి బయటికి. దీనికి మన రసీదు ఏమి ఇయ్యాడు. కాకపోతే ఓటర్ అనే వాడికి ఓటేసినప్పుడు ఎవరికి ఓటేసాము, మన ఓటు సక్రమంగా పడతామని చూసుకోవాలంటే ఈ మెషిన్. దీంట్లో ఎటువంటి సీసీ కెమెరాలు లేవు, ఎటువంటి ఏం లేవు, అపోహలు ఏం లేవు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మణ్, విఆర్ఓ పండరి, సావిత్రి, హైమద్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి బాలికల విద్యకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామాల్లో చిన్నపిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు, ప్రభుత్వ పాఠశాలలకు పంపే బాధ్యత అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలపై ఉందని బోధన్ ఐసిడిఎస్ అదనపు అధికారిని జానకి తెలిపారు. మంగళవారం ఎర్పడిలో రేంచల్ ఎడపడి మండలాల అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం బాలికల విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. విద్యపై అవగాహన కలిగితే మహిళా కుటుంబాలలో ఎంతో ప్రగతి కనబడుతుందని తెలిపారు. ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసించేందుకు అదనపు గురుకులాలను ఏర్పాటు చేసిందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. దీనికి అసలు దీన్ని ఏర్పాటు చేసుకోవడానికి, అసలు ఈ స్కీమ్ రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మనకు ఎవ్రీ 10 years ఒకసారి మనం జనాభా లెక్కలు ప్రభుత్వం చేస్తుంది. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం 0 to 6 years ఏజ్ బాలికలు 1000 మందికి బాలురకి 918 మాత్రమే ఉన్నారు మన భారతదేశంలో. అయితే ఇలా ప్రతి సంవత్సరం ఇలా బాలికల సంఖ్య అనేది చాలా తగ్గిపోతుంది అనమాట. ఇలా తగ్గిపోతుండడానికి అనేక కారణాలు ఉన్నాయి. మహిళల్లో స్వయం సాధికారత లేకపోవడం, అదే విధంగా తర్వాత ఒక లింగ వివక్షత అనేది సమాజంలో ఉండడం. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అశోక్ కుమార్ మాట్లాడుతూ బాల్య వివాహాలు ఎక్కడా జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. సమాజంలోని రుగ్మతలకు నిరక్షరాస్యత ప్రధాన కారణమని అన్నారు. ఈ రోజు ఏంటంటే ఆడపిల్లంటే ఏదో కేర్ చేయడం, ఆడపిల్ల బాబా అంటారు ప్రతి ఒక్కరు. అందుకే ఆడపిల్లలు కూడా మగవాళ్ళతో సమానం ఉన్నారు ఈ కాలంలో. కావున దయచేసి మీరందరూ సహకరించి ఆడపిల్ల అంటే ఇంటికి మగపిల్లాడనుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ వినోద్, ఏటీఎం సాయిలు, హెచ్డిఓ రాములు తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో షాంషీర్ క్రికెట్ లీగ్ ఆధ్వర్యంలో గత 10 రోజులుగా క్రికెట్ మ్యాచ్లు నిర్వహించారు. ఈ రోజు ఫైనల్ మ్యాచ్ల్లో బోధన్ రైజింగ్ స్టార్ క్రికెట్ టీం ఆటగాళ్లు విజేతలుగా నిలిచారు. విజేతలుగా నిలిచిన బోధన్ రైజింగ్ స్టార్ క్రికెట్ టీం ఆటగాళ్లకు విఎంఆర్ ట్రస్ట్ నిర్వాహకులు మ్యాలాద్రి రెడ్డి మొదటి బహుమతి పొందిన వారికి 30,000 రూపాయలను, రెండో బహుమతి పొందిన వారికి 15,000 రూపాయలను అందించారు. మ్యాలాద్రి రెడ్డి మాట్లాడుతూ క్రీడలు స్నేహభావంతో ఆడాలని, నన్ను గుర్తుపెట్టుకుని అతిథిగా రమ్మని చెప్పడం సంతోషంగా ఉందని అన్నారు. యువకులు క్రీడలే కాదు చదువులో కూడా రాణించాలని ఆయన సూచించారు. నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి నా సహాయ సహకారాలు అందిస్తానని ఆయన తెలిపారు. కోటగిరి మండలంలో క్రికెట్ అంటేనే షంషీర్ టీం, అది చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఈ రోజు ఓడిపోయినందుకు నిరుత్సాహపడద్దు. ఇదే ఉత్సవంతో మళ్ళీ విఎంఆర్ ఛాంపియన్ ట్రోఫీ వస్తుంది. అలాగే ఇంత ముందు కూడా ఒకసారి విన్నింగ్ అయ్యారు మీరు విఎంఆర్ ఛాంపియన్ ట్రోఫీలో. నెక్స్ట్ కూడా విన్నింగ్ కోసం ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నా. ఎప్పుడు కూడా కోటగిరి మండలం యూత్ తరఫున నేను మా అన్న ఒకడు ఉండడానికి గుర్తించుకున్నందుకు మరొకసారి అందరికి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సలీం, నాగరాజ్ గౌడ్, గోర్నార్, మెహమూద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా భీమ్గల్ శ్రీ నందీశ్వర ఆలయంలో నందిగల్లి గుడి దగ్గర జరిగిన శివరాత్రి పర్వదినం ఘనంగా ఈ రోజుతో ముగియడంతో గ్రామస్తులు, భక్తుల సహకారంతో అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరిగాయని భీమ్గల్ గ్రామ కమిటీ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. మహాశివరాత్రి సందర్భంగా భీమ్గల్ శ్రీ నందీశ్వర ఆలయంలో నందిగల్లి గుడి దగ్గర జరిగిన శివరాత్రి పర్వదినం రోజున నిన్న రాత్రి 9:30 ప్రాంతంలో అగ్నిగుండ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అగ్నిగుండం మీదుగా భక్తులు నడుస్తూ వారి మొక్కులు తీర్చుకున్నారు.
రాత్రిపూట హనుమాన్ భజన మండలిచే భజన కార్యక్రమం చేశారు. మంగళవారం ఉదయం 8:30 నుండి మండలంలోని ఉపవాస దీక్షలో ఉన్న భక్తులకు సాక్షాత్ ఆ పరమశివుని రూపమైన శివలింగాన్ని నందీశ్వరుణ్ణి దర్శించుకొని ఉపవాస దీక్షలు విరమణ చేయించారు. ఈ రోజున భీమ్గల్ లోపల తెలంగాణలో ముఖ్యంగా ఈ వీరశైవ సాంప్రదాయం ప్రకారము అగ్నిగుండాలు అనేటువంటివి ఈ శివరాత్రిలో ప్రత్యేకమైనది. ఈ తెలంగాణ మొత్తంలో భీమ్గల్లో మాత్రమే ఈ కార్యక్రమము చాలా అత్యంత ప్రత్యేకంగా గ్రాండ్ గా జరపబడుతున్నటువంటి ఈ కార్యక్రమం ఉన్నది. అంతేగాక ఇది వీరశైవ సాంప్రదాయం ప్రకారమే జరపబడుతుంది. భీమ్గల్ గ్రామ ప్రజలకు మన మండల ప్రజలకు మహాశివరాత్రి నందీశ్వరాలయం శుభాకాంక్షలు చెప్తున్నాము. ప్రతి సంవత్సరము ఇక్కడ అన్నదానం చేస్తున్నాం. గ్రామ కమిటీ మరియు నందీశ్వరాలయం అన్నదాన కమిటీ అందరూ కలిసి ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తున్నాం. దాదాపు 5 గుంటల బియ్యం ఈ శివరాత్రి తెల్లారి ఉడుతుంది. అందరికీ భీమ్గల్ ప్రజలకు అందరికీ అన్నదానం జరుగుతున్నది. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ గ్రామ కమిటీ అధ్యక్షుడు అంకేటి మహేష్, ఉపాధ్యక్షుడు మూథరెడ్డి, పల్లెపు చంద్రం, క్యాషియర్ పూరస్తు నరేష్, నందీశ్వర ఆలయ కమిటీ చైర్మన్ జువ్వాజీ భూమయ్య మరియు భీమ్గల్ పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తూర్పు ఆగ్నేయ దిశల నుంచి వేడి గాలులు వీస్తున్నందున పగటి ఉష్ణోగ్రతల్లో పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. రానున్న 3 రోజులలో పగటి ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీల మేర పెరుగుతాయి. వాస్తవానికి తెలంగాణ మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన ఉపరితల అవరత్నం వల్ల శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం తూర్పు ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న వేడి గాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు రాష్ట్ర వ్యాప్తంగా 32 నుంచి 38.3 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఆదివారం అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 38.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాలలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది. హైదరాబాద్ లో 35.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు అధికారులు తెలిపారు. వేడి గాలుల ప్రభావం వల్ల గ్రేటర్ హైదరాబాద్ లోనూ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పారు. మార్చి నుంచి మే నెల వరకు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటవచ్చని వివరించారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శివరాత్రి రోజున ఉపవాసం ఉన్న భక్తులు శివాలయంలో పూజల అనంతరం ఉపవాస దీక్షలు విరమించారు. అర్చకులు కుమార్ శర్మ పంతులు శివాలయంలో ఉదయం నుండే అభిషేకాలు చేశారు. అనంతరం శివలింగానికి అన్న పూజ నిర్వహించారు. స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ లైన్ లో వెళ్లి శివలింగ దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాస దీక్షలు విరమించారు. అనంతరం ఆలయ అర్చకులు మరియు సిద్ధులగుట్ట చైర్మన్ శేఖర్ రెడ్డిలు మాట్లాడుతూ ఆలయంలో శివరాత్రి రోజున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగిందని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. అలాగే ఈ రోజు భక్తుల ఉపవాస దీక్ష విరమణ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ ఒక్క రోజుతో కాకుండా ప్రతి సోమవారం రోజున మరియు పౌర్ణమి రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అయి అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. అలాగే ఆలయ కమిటీకి సహకరించిన ప్రతి ఒక్కరికి మరియు పోలీస్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఈ సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించి పుష్పాలు మరియు బిల్వపత్రం సమర్పించారు. రుద్రాభిషేకం సమయంలో గుడి ప్రాంగణం అంతా శివనామస్మరణతో మారుమోగింది. ఓం నమ శివాయ అంటూ స్వామివారి రుద్రాభిషేకంలో పాల్గొని భక్తులు మొక్కులు తీర్చుకొని అభిషేకం చేశారు. ఆర్మూర్ సిఐ రాఘవేందర్ కుటుంబ సమేతంగా రుద్రాభిషేకంలో పాల్గొని అభిషేకాలు నిర్వహించారు. नमः कृष्णवेच्छदे परिवञ्चदे स्थायो नाम बन्वाभ्यश्चवो नमो नमः आमो नमो सियाभ्यस्तुगुणाभ्यस्तुगुमतेभ्यश्च नमो नमो कृच्छेभ्यो हते नमो नमो शुक्रुभ्यो तन्नोभ्यश्च नमो नमो नमोग्ने अग्नेयाय च प्रथमाय च नमो अशचमे अग्नि च मे आप च मे वृद्ध च मे औषधाय च यो विगुंशति च मे पंचा विगुंशति च मे सप्त विगुंशति च मे सप्ताह च मे शून्य भुवन च मे आदिपत्यं च मे ओम ईडा देव पंचा नमः ओम शिवाय नमः ओम अजाय नमः ओम देवाय नमः ओम शिवाय नमः
జుక్కల్ నియోజకవర్గంలో నిజాం సాగర్ ప్రాజెక్టు సమీపంలో టీఆర్ఎస్ సభ ఏర్పాట్లను రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఈ నెల 11వ తేదీన జైరాబాద్ పార్లమెంట్ స్థాయి సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనున్నారు. దీనికోసం భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. జోక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే హనుమంత్ షిండే, జహీరాబాద్ ఎంపీ బీవీ పాటిల్, గంప గోవర్ధన్, జెడ్పీ చైర్మన్ రాజుతో కలిసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సభా స్థలాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ పర్యటన వివరాలను ఆయన తెలిపారు. జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సభను నిజాం సాగర్ లో నిర్వహించమని పార్టీ ఆదేశించడం జరిగింది. ఈ ఎన్నికల సన్నాహక సమావేశానికి మనందరి యువ నాయకులు, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా రావడం జరుగుతా ఉన్నది. మరి నిజాం సాగర్ లో జరిగే ఈ కార్యక్రమానికి జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుండి ప్రతి అసెంబ్లీకి 2500 మందికి తగ్గకుండా పార్టీ ముఖ్య కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, మండల రైతు సమన్వయ సమితి కమిటీ, ఇట్లా అందరు ముఖ్య కార్యకర్తలు ప్రతి నియోజకవర్గానికి 2500 చొప్పున, స్థానిక నియోజకవర్గం మన నిజాం సాగర్ లో జరుగుతున్నది కాబట్టి జుక్కల్ నియోజకవర్గం నుంచి 3500 మంది ముఖ్య కార్యకర్తలు, అట్లా 20,000 మంది కార్యకర్తలతో పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం మనం నిర్వహించుకోబోతున్నాం. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో గల శివాలయాలు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాదం స్వీకరించి తమ ఉపవాస దీక్షలు విరమించుకున్నారు. ఆర్మూర్ మండలంలోని పెర్కెట్, పిప్రి, మామిడిపల్లి, షీపూర్, గోవింద్పేట్ గ్రామాల్లో వీడీసీ ఆలయ కమిటీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పిప్రి లింగమయ్య ఆలయంలో అన్నదాన కార్యక్రమం అనంతరం చిన్నారులు ఆటపాటలతో ఆలయ ఆవరణం సందడిగా మారింది. ఈ సందర్భంగా ఎంపీటీసీ ముత్తెన్న, వీడీసీ ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, అదేవిధంగా రథసప్తమి, శ్రీరామనవమి కార్యక్రమాలను వీడీసీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటామని, శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్నదానం జరపడం జరిగిందని, గ్రామస్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని ప్రజలు స్వీకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, వివిధ గ్రామాల భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. 3 నెలల వేతనాన్ని కార్మికులకు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ అంజయ్యకు వినతి పత్రం ఇచ్చారు. బాల్కొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో పోలింగ్ కేంద్రం నెంబర్ 42-43 నందు మంగళవారం రోజున ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని చునావ్ పాఠశాల అనే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు, డిప్యూటీ తహసీల్దార్ సుజాత, సీనియర్ అసిస్టెంట్ షఫీ, పిఆర్ఓ నాగరాజు గ్రామస్తులకు ఓటు ఎలా వేయాలో అవగాహన కల్పించారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్క పౌరులు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది నరహరి, ఉప సర్పంచ్ షేక్ వాహబ్, కోఆప్షన్ షహీద్, రైతు సమన్వయ సమితి పాల్కొండ మండల కోఆర్డినేటర్ కుప్పాల విద్యాసాగర్, బీఆర్ఏలు తిరుపతి, అశోక్, జమున, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్లో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ రోజు జరిగిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం మ్యాథమెటిక్స్, బాటనీ, సివిక్స్ పరీక్షలకు గాను 20,460 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 21,441 మంది హాజరు అయ్యారని, 981 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారని, 2 మాస్ కాపింగ్ బుక్ చేయడం జరిగిందని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి దాసరి ఒడ్డైన తెలిపారు.
పట్టణానికి చెందిన పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎప్పుడు లేని విధంగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందిస్తూ ప్రతి కుటుంబంలో నేనున్నానని భరోసా ఇస్తున్నారని, కుటుంబంలో ఏ రకమైన ఆరోగ్య సమస్యలు ఉన్నా నాణ్యమైన వైద్యం అందించడంలో తన వంతుగా ఎమ్మెల్యే ముందున్నారని, దీనిపై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పండిత్ ప్రేమ్, టీఆర్ఎస్ నాయకులు ఖాండెక్ శ్రీనివాస్, రాము శ్రీనివాస్, పవన్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. నాయకులను విమర్శించే హక్కు టీఆర్ఎస్ నాయకులకు లేదని బీజేపీ పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు యాగా ఉదయ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలో బీజేపీ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఉదయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎర్రజొన్న, పసుపు పంటల మద్దతు ధరలపై తీపి కబురు త్వరలోనే అందిస్తామని చెప్పిందన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెల్లవారుజాము వరకు ముక్కంటి సేవలో తరించిన భక్తులు, జాగరణలతో కిక్కిరిసిన శివాలయాలు. పార్లమెంట్ ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్న బీజేపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి నిజామాబాద్ నుండే శ్రీకారం చుట్టనున్న అమిత్ షా, ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర నాయకులు. పరమాత్ముని పూజిస్తే పాపాలు తొలగిపోతాయి, ధర్మాన్ని రక్షించాలని పిలుపునిచ్చిన మంగిరాములు మహారాజ్. కేదారేశ్వర ఆశ్రమంలో మహా అన్న సత్రంలో పాల్గొన్న వేలాది మంది భక్తులు. లోక్సభ ఎన్నికల్లోపు సెంచరీ ఎమ్మెల్యేలపై టార్గెట్ పై టీఆర్ఎస్ వ్యూహంపై స్పెషల్ ఫోకస్. మూడవ రోజు కొనసాగిన కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థుల దేహ దారుఢ్య పరీక్షలు పర్యవేక్షించిన సిపి కార్తికేయ. తెలంగాణ యూనివర్సిటీలో ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సు, వృత్తి సాహిత్యంపై చర్చించిన వక్తలు. ఉత్తర తిరుపతి క్షేత్రంలో పోటెత్తిన భక్తులు, మరకత శివలింగానికి అభిషేకం నిర్వహించి మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి GTPL. నమస్తే.